హైదరాబాద్ మల్లెపల్లి ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ఏటీసీలను వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చింది ప్రభుత్వం. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తి విద్యా కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు ఏటీసీలను తీసుకొచ్చింది. ఇందుకోసం టాటా సంస్థ 2100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఖర్చు చేసింది. మల్లెపల్లిలో ప్రారంభించిన ఏటీసీలో అత్యంత అధునాతన ఎక్విప్మెంట్ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండస్ట్రీల ఉపాధి పెంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మరో ఏడాది కాలంలో 51 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగుల పోరాటంతోనే తెలంగాణ ఏర్పడిందని, కానీ గత పాలకుల నిర్లక్ష్యంతో యువతకు మేలు జరగలేదని అన్నారు. ఏటీసీ విద్యార్థులు సరిగా ఫోకస్ పెడితే వారి ముందు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా దేశాలు మోకరిల్లుతాయన్నారు. చదువు, సాంకేతిక నైపుణ్యంతోనే విద్యార్థుల తలరాత మారుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170-180 మంది 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకి 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సానపట్టాలి, వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ తెలంగాణ రాష్ట్ర సాధననే అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది. వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని. పాలకుల నిర్లక్ష్యం వల్ల 10 సంవత్సరాలు ఏది జరగలే. నేను సౌత్ కొరియా, జపాన్, తైవాన్, జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడినా, రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం, వెళ్ళి చూసి వచ్చినాం. లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఒక్కటే కాదు, విదేశీ ఉద్యోగాలకు అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాట ఇవ్వదలుచుకున్నా, పని నేర్చుకోండి, ఫోకస్ పెట్టండి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు, శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు. ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది, పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని. మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, ఇది ఆలోచన చేయాలి. అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, చదువు ఒక్కటే పేదరికాన్ని రూపుమాపుతుంది, సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది. ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది, సమాజంలో, సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది, సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది.